మరణంలో మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయంటే 4 రకాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. ఇది నిజంగా మీకు ఎవరు చెప్పరు. ఈ వాక్యం మీరు వింటే అసలు మీ జీవితం ఏంటో మీకు తెలుస్తుంది. మరణంలో 4 రకాలు ఉన్నాయని నేను ఎలా చెప్తున్నానంటే బైబిల్ పెట్టి చెప్తున్నాను తప్పే బైబిల్ని దాటి నేను వెళ్ళలేదు. మొదటి రకం మరణం ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క మనిషికి దేవుడు ఏం చేస్తాడంటే కొంత జీవిత కాలాన్ని ఇస్తాడు. ఆ జీవిత కాలంలో దేవుని పని చేసి మనం చనిపోతే దాన్ని మొదటి రకం మరణం అంటాం. ఉదాహరణకి మీకు చెప్పాలి, మన ఈ జిల్లాలోనే మరి మీకు అందరికీ తెలుసో తెలీదు, మరి చాలా అందగాడు అంటూ ఉంటారు. ఆయన చెన్నైలో ఉన్నాడు, పేరు చెప్పను. ఆయన పొద్దున్నే లెగిసి కుర్చీ మీద కూర్చుని టీ తీసుకురామన్నారంట. టీ అలా తీసుకొచ్చారు, ఆయన చచ్చిపోయాడు. ఏవి టీ తాగి చచ్చిపోవచ్చు కదా, కసినే లేదు. ఎందుకనంటే టీ తాగాలని నీకున్నా దేవుడికి ఉండాలి. దేవుడు నువ్వు తినాలి, నూకలు తినాలని దేవుడికి ఉండాలి. కానీ ఆయన చచ్చిపోయాడు. ఇంకా చూసినట్టయితే ఇదేనండి మరణం. మరి బైబిల్లో మరి ఒక ధనవంతుడు ఏం చేద్దాం అనుకున్నాడంటే బ్రహ్మాండంగా పంటలు పండినాయి బాగా ఈసారి, కాబట్టి మన యొక్క పాత్రలు అవన్నీ బాగా పెంచుకుని బాగా దాని నిండా ధాన్యం చేకూర్చుకుని హాయిగా తిని త్రాగి సంతోషిద్దాం, ఇక నాకు ఏ దిగులు లేదని అనుకున్నాడు ఒక ధనవంతుడు బైబిల్లో. కానీ ఈ రాత్రికే నీ ప్రాణం తీసుకుంటున్నానయ్యా అని అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మొదటి రకం మరణం ఎలా ఉంటుందంటే ఇప్పుడు నవ్వుకుంటానే ఉంటాం, చక్కగా ఆట ఆడుతూ ఉంటాం, సాయంకాలం దాకా జోకులు వేసుకుంటూ ఉంటాం, టీవీ చూస్తూనే ఉంటాం, అన్నం తింటాం, మనతో కలిసే ఉంటారు. రాత్రి గుడ్ నైట్ అని చెప్తారు, తెల్లారితరికి గుడ్ మార్నింగ్ అని చెప్పరు. ఇదండి మొదటి రకం మరణం. ఏంటి సహజంగా అలాగా మరణమైపోతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఇదే బైబిల్లో చెప్తాడు మొదటి రకం మరణం గురించి. ఆదికాండం 49వ అధ్యాయం 29వ వచనం. తర్వాత అతడు వారికి ఆజ్ఞాపించుచు, ఎవరంటే అతను మీకు తెలుసు, ఇశ్రాయేలు, అతనే యాకోబు, 12 గోత్రాల వాళ్ళ తండ్రి. ఆయన ఏం చేశాడంటే నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. అలాగండి మొదటి మరణంలో ఉండేవాళ్ళు ఎలా చెప్తారంటే నాన్న నేను చచ్చిపోతున్నాను అని చెప్తారండి. దేవుని యందు భయభక్తులు గల వాళ్ళు ఎలా ఉంటారండి. అలాగే యోబు అంతే, అలాగే అబ్రహాం అంతే. వీళ్ళందరూ కూడా పరిపూర్ణంగా వాళ్ళ జీవితకాలం అంతా దేవుని కొరకు పాటుపడి చనిపోయి నేను స్వజనుల దగ్గరికి వెళ్తున్నానని చెప్పారు. ఇకపోతే 2వ మరణం దేవుని బిడ్డలారా, ఈ 2వ మరణం ఎలా ఉంటుందంటే దేవుడిచ్చిన ఆయుష్ దేవుడే పెంచుకునేటట్లు చేస్తాడనమాట. 2వ మరణం దేవుడు ఆయుష్ ఇస్తాడు, ఆ ఆయుష్ని దేవుడే పెంచేటట్లు చేస్తాడు. ఇదేంటి సార్ మీరు ఎలా చెప్తున్నారు, ఆయుష్ ఇచ్చిన తర్వాత దేవుడేమన్నా ఆయుష్ పెంచుతాడా? దేవుడు మరి ఇంతని లెక్కేసిన తర్వాత నీ జీవితం కాలాన్ని ఆయన ఆయుష్ పెంచుతాడు ప్రియ సహోదరి సహోదరులరా, పెంచుతాడు. ఎలా పెంచుతాడో బైబిల్లోకి వెళ్ళి చూస్తే అప్పుడు కానీ మీకు డౌట్ క్లియర్ అవ్వదు. బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయువునకు కారణము. నువ్వు గాని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే, సొలొమోన్ గారు రాస్తున్నారు, ఆయన మహారాజు, నువ్వు గాని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన రాసినటువంటి మరణ శాసనాన్ని పెంచుతాడండి. నిజమా? నిజమైతే బైబిల్లో అలాగే మరణ శాసనాన్ని పెంచుకున్నటువంటి ఆయన ఎవరైనా ఉన్నారా? అసలు బైబిల్లో ఎవరైనా ఆయుష్ను పెంచుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుని బిడ్డలారా, చూద్దాం. రాజులు రాసిన 2వ గ్రంథం 20వ అధ్యాయం నుంచి చదువుదాం. దేవుని బిడ్డలారా, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమైపోతావు, నీకు వచ్చినటువంటి వ్యాధి చాలా ప్రమాదకరమైంది, నువ్వు చనిపోతావని చెప్పడం జరిగింది. చెబితే అప్పుడు ఏమైతే ఆయన ఏమంటాడు? 3వ వచనం చదవమ్మా. యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఏం చేశాడంటే నేను చచ్చిపోతున్నానా అని హిజ్కియా ఏం చేశాడంటే ఇక కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేశాడు. ఇంకేమన్నాడంటే, దేవా నా పాస్ట్ లైఫ్ నువ్వు చూసావు కదా, నేను ఎక్కడా తప్పు చేయలేదే, నీ ఎందుకు భయభక్తులు కలిగి ఉండానే, నా పాస్ట్ లైఫ్ చూసావు కదా, కాబట్టి ఇక నన్ను బతికించు అని రిక్వెస్ట్ చేస్తున్నట్టు ఈ బైబిల్లో చెప్పబడుతుంది.
అప్పుడు ఆయన అడిగితే మరి ఆయన యొక్క జీవితాన్ని పెంచాడా, ఆయన యొక్క ఆయుష్ను పెంచాడా? పెంచాడు దేవుని బిడ్డలారా. ఆయన ఎవరు? సామాన్యుడు కాదు, రాజైన హిజ్కియా. దారిని పోయే దానయ్య గాడు, రాజైన హిజ్కియా. ఆయన దగ్గర సైన్యం ఉంది, డబ్బు ఉంది, మంది ఉంది, మార్బలం ఉంది, డాక్టర్లు ఉన్నారు. కానీ ఆయనకి తెలిసింది నా ఆయుష్ ఎవరి చేతుల్లో లేదు, నా ఆయుష్ దేవుని చేతిలో ఉందని ఆయనకి తెలిసి అప్పుడు దేవుడిని ప్రార్థిస్తే నా పాత జీవితం కూడా బాగుంది కాబట్టి అని దేవుడిని ప్రార్థిస్తే దేవుడు ఇంకన్నాళ్ళు ఎక్స్టెన్షన్ ఇచ్చాడు, 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు దేవుని బిడ్డలారా. ఇది రెండవ మరణం. ఇకపోతే మూడవ మరణం గురించి ఆలోచిద్దాం దేవుని బిడ్డలారా. ఈ మూడవ మరణంలో ఎలా ఉంటుందంటే, దేవుడు రాసినటువంటి మరణ శాసనాన్ని, జీవిత కాలాన్ని మనం మార్చుకోవటం. ఎలాగంటారా? మరి ఈరోజు పేపర్లో కానీ చూసినట్టయితే అమెరికాలో పెన్సిల్వేనియాలో మరి ఒక ముసలామిని మరి చంపేసేసి చిన్నారిని కూడా చంపేసేసారు. మరణంలో అసలు నేను చెప్పాను మొట్టమొదట్లో, జననం మరణం ఎవరి చేతుల్లో ఉంటది? దేవుని చేతుల్లో ఉంటది. అయితే నువ్వెందుకు వెళ్ళి అనవసరంగా దేవుని పనిలో చేయబెడుతున్నావు? నువ్వెందుకు ఒక మనిషిని నువ్వు చంపుతున్నావు? ఇలాగా మరణం నువ్వు చేయబాక పని. ఈ మూడవ రకం మరణంలో ఫస్ట్ కేటగిరీలో ఏంటంటే ఒక మనిషిని చంపటం, ప్రక్కన్నటువంటి వాడిని చంపటం. నువ్వు చంపుతుంటే నీ పాపం పెరిగిపోతూ ఉంటుంది. ఈ మూడవ రకం మరణంలో ఇదో కేటగిరీ. ఇక రెండవ కేటగిరీ ఎలాగో తెలుసా? నేను చెప్పాను, ఈ మూడవ రకం మరణంలో దేవుడు రాసినటువంటి మరణ శాసనాన్ని మనమే మార్చేసుకుంటాం. ఆ అమెరికాలో ఉండే ఆ మామను చంపకపోతే ఇంకొక 5 సంవత్సరాలు బతికేదేమో, నువ్వు ఎందుకు చంపావు? రెండవ కేటగిరీ చూద్దాం, ఆత్మహత్య. ఆత్మని ఆర్పకుడు అని దేవుడు చెప్తే నువ్వేం చేస్తావంటే, పెళ్ళవలేదనో, లేకపోతే పరీక్షల్లో పాస్ అవ్వలేదనో, లేకపోతే పంటలు పండలేదనో, లేకపోతే మరి ఇంకా అప్పులు పాలయ్యామో అని ఆత్మహత్య చేసుకుంటావు. ఇది మూడవ రకంలో ఇదో కేటగిరీ. అసలు ఆత్మని ఆర్పకుడి, చంపేటువంటి పని నాది, మీరు చచ్చిపోవటానికి వీల్లేదు అని చెప్తే నువ్వు ఆత్మహత్య చేసుకుంటున్నావు, చేసుకోవటానికి వీల్లేదు. ఈ మూడో రకం మరణంలో ఇంకో కేటగిరీ ఉందండి. ఆ కేటగిరీ కూడా మీకు చెప్తాను. ఆ కేటగిరీలో ఏంటంటే దేవుడు ఏం చేసాడంటే, బ్రహ్మాండమైనటువంటి సృష్టిలో పదార్థాలు ఇచ్చారు. మంచి ఆహార పదార్థాలు ఇస్తే ఏం చేస్తారంటే మత్తు పదార్థాలు సేవిస్తూ ఉంటారు. సారా, బ్రాందీ, గుట్కా, బీడి, సిగరెట్, నల్లబందు, తెల్లమందు, ఈ నానా రకమైనటువంటి మత్తు పదార్థాలు సేవించి తొందరగా చచ్చిపోతూ ఉంటారు. ఇదే విషయాన్ని మరి జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17లో చెప్తాడు. 7వ అధ్యాయం, దుర్మార్గపు పనులు చేయకుము, అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు. దేవుడు వచ్చాము, మీరందరూ కూడా బుద్ధిమంతులే, ఆకాశంలో నక్షత్రాల్లాగా పోల్చి ఏం చెప్తున్నాడంటే, మీరందరూ కూడా అందరికీ మార్గంగా ఉండండి, వేకువ చొక్కులాగా అందరినీ మీరు పరలోకానికి తీసుకురండి అని చెప్తే నువ్వు బుద్ధిమంతుడు అయి ఉండి కూడా నువ్వేం చేస్తున్నావు? చదవమ్మా మళ్ళీ. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు. బుద్ధిహీనంగా తిరగవద్దు. చాలమ్మా. ఏం చేస్తారంటే అధికంగా ఇష్టం వచ్చినట్టు తాగుతారు, ఇష్టం వచ్చినట్టు సిగరెట్లు తాగుతారు, ఇష్టం వచ్చినట్టు దేవునికి ఇష్టమైనటువంటి పని చేయరు, తొందరగా చచ్చిపోతారు. త్వరగా ఇదొక మరణం, మూడో రకం మరణంలో. అందుకనే యెషయా గ్రంథంలో కూడా ఒక మాట అంటున్నారు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2-3 చదువుదాం. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు? నువ్వెందుకు నీ డబ్బులు ఇస్తావయ్యా? సంతృప్తి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థాలు పెట్టాను, మంచి పళ్ళు పెట్టాను, అన్ని పెట్టాను, మంచి ఆహారం పెట్టాను, వరి, గోధుమ ఇవన్నీ పెట్టాను. నువ్వు కష్టపడి రిక్షా దొక్కుంటావు, తాగేసేస్తావు, అనవసరంగా చచ్చిపోతున్నావు. వద్దు, నేను మంచి పెట్టాను, మీ డబ్బులన్నీ వేస్ట్ చేసుకుంటున్నావు. ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. అరే, మీ యొక్క ప్రాణం
సారమైనటువంటి పంట. ఇదివరకు మందుల్లోని పంటలు ఉండే, ఈరోజు మందులతో ఉన్నటువంటి పంటలే. అయినప్పటికీ సరే అయితేని మీరు సుఖించండి. 3, చెవియొగ్గి నా యొద్దకు రండి. చెవియొగ్గి నా యొద్దకు రండి. మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. దేవుడైన యెహోవా ఏం చెప్తున్నాడంటే, మీరు నా మాట వింటే బ్రతుకుతారు, మీకు ఆయుష్ పెరుగుతుంది అని ఆయన చెప్తుంటే, అపవాది మీరు రొట్టెలు తింటే చాలు బతుకుతారని చెప్తా ఉంటది. దానిపైనే అది. ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడైన యెహోవా, నా మాట, నేను చెప్పేదంతా దేవుని మాట, ఆ మాట కోసమే మనం అందరం ఇక్కడ కూడి వచ్చాం. నా మాట అంటే మీ ఆయుష్ పెరుగుతుంది ఆయన చెప్తూ ఉంటే, అపవాది ఏమంటది, రొట్టెలు తినండి అయ్యా బాగా, మీరు బతుకుతారని చెప్తుంది. 3 రకాల మరణాలు. ఇంకొక మరణం ఉంది, దాన్నే 4వ రకం మరణం అంటారు. దేవుని బిడ్డలారా, ఈ 4వ రకం మరణం గురించి తెలుసు. ఏమిటంటే, దేవుడిచ్చినటువంటి ఆయుష్ ఉంటది, ఈ ఆయుష్ను మళ్ళీ దేవుడే తీసేస్తాడు. అసలు ఎలాగంటే నమ్మకం. తండ్రి, దేవుడు మన తండ్రి, ఆయన ఏం చేస్తాడంటే బిడ్డల్ని దండిస్తాడు. అలాగే మనవల్ని కూడా అప్పుడప్పుడు ఏమంటాడు తెలుసా, దుర్మార్గులారా అని అంటాడు. ఊరుకోడు, దుర్మార్గులారా, చెడ్డ వ్యభిచారులారా అని అంటా ఉంటాడు. ఎందుకనంటే దేవుడు ఒక తిట్టు మన వాళ్ళు తిట్టాడంటే అది చాలా క్లాస్గా తిడతాడు. ఇశ్రాయేలీయుల్ని తిడుతుంటే దేవుడు మనల్ని కూడా తిట్టినట్టే. ఇక్కడ 4వ రకం మరణంలో నమ్మించి మోసం చేయటం. నువ్వు ఎలాగ నమ్మించి మోసం చేస్తావంటే, బాప్తిసం తీసుకుంటావు. ఈ బాప్తిసం తీసుకునేటప్పుడు మరి బోధకుడు మరి ఏం చేస్తాడంటే, మరి చెప్తాడు, మొట్టమొదట్లో నీళ్ళలో ముంచేటప్పుడు దేవుని నమ్ముచున్నావా అంటే నమ్ముతున్నాను అంటాడు. రెండోది వచ్చి దేవుని కోసం జీవిస్తావా అంటే జీవిస్తాను అంటాడు. మూడోది మరి దేవుని పని చేస్తావంటే చేస్తాను అంటాడు. 3 సార్లు ముంచి పైకి తీస్తారు. ఈ మాటలు నువ్వు ఎవరితో చెప్తున్నావు? ఇక్కడ బోధకుడితోనూ పాస్టర్ గారితో చెప్తున్నావు అనుకోబకండి, దేవునితో చెబుతున్నావు నువ్వు. ఆ తర్వాత నువ్వేం చేస్తావో తెలుసా, దేవుణ్ణి నువ్వు 3 సార్లు మునిగి దేవుణ్ణి ముంచేస్తావు. ఇది చాలా ప్రమాదం. దీని ద్వారా వచ్చే మరణం గురించి మీకు తెలియచేయాలి. అందుకనే వీటి గురించి ఆయన మరి చెప్తూ ఉంటాడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27లోనే 2వ వచనంలో చెప్తాడు. ఒకసారి చూడమ్మది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. తర్వాత భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోవును. భక్తిహీనులు అంటే ఎవరంటే దేవునిని నమ్మించి మోసం చేస్తే వాళ్ళ ఆయుష్ తక్కువైపోతుంది. అంతేనా? ఇంకా కాదు. నువ్వు బల్లారాధనకు వస్తావు, బల దగ్గరికి వస్తావు, బల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా దీన మొహంతో వస్తావు, కానీ దేవుడు పైనుంచి ప్రతిదీ చూస్తూ ఉంటాడు. ఇక్కడ కూడా నువ్వు ఏయో చెప్తావు, దాని ప్రకారంగా చెయ్యు. నిజంగా ఈ సంఘాల్లో కొన్ని విషయాలు చెప్పుకుంటే మనకే హాస్యాస్పదంగా ఉంటుంది. ఒక ఆమెంట సండే రోజు చర్చికి బయలుదేరుతుందంట. బయలుదేరబోయే ముందల ఆ వీధిలో తగాదా జరుగుతుందంట. ఈ వంట పోట్లాడుతూ ఉందంట. పోట్లాడుతూ ఆగు, టైం అయింది, చర్చికి వెళ్ళొచ్చిన తర్వాత నీ ఎంత తెలుస్తాననిందంట. చర్చికి వచ్చి దీనమోహంతో కూర్చుని, ఈ చర్చికి వచ్చినామా దీనమోహంతో కూర్చోవటం కాకుండా గోడను ఎక్కడో నిద్రపోతా బల్లారాధనకు మాత్రం అలాగ వచ్చేసేసి అన్నీ చెప్పేసేసి